నమస్తే. సిగ్గు శరం లేని రాజకీయ నాయకులు. అది మనం అంటలేం. ప్రజలే మాట్లాడుతా ఉన్నారు. ఓట్లు వేసి వీళ్ళని గెలిపించేటటువంటి ప్రజలే చేదరించుకుంటా ఉన్నారు, అసహించుకుంటా ఉన్నారు. చూడండి ఒకసారి ఈడ కుర్చీ కోసం మధ్యలో కుర్చీలేసి ఇక చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇక కుర్చీ కోసం ఇక చూడండి, మీరు ఎన్నైనా చెప్పండి కానీ ఆ కుర్చీలో ఉన్నటువంటి మజానే వేరు. కుర్చీ కావాల. ఇలా ఏం జరుగుతూ ఉన్నదండి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఏం జరుగుతూ ఉన్నది, మొత్తం పార్టీ మారడమే. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి మారడమే. ఆ నియోజకవర్గ ప్రజలు ఓ గుర్తును గెలిపించుకుంటారు. గతంలో ఇంత నీచమైనటువంటి రాజకీయాలు లేవు. కుర్చీ కోసం, మరి పదవి కోసం ఇంత నీచమైనటువంటి రాజకీయాలు లేవు. ఓ పార్టీ సిద్ధాంతాలను, ఓ పార్టీ కట్టుబడులను నమ్ముకొని పనిచేసేది. పార్టీ కోసం మంచైనా చెడైనా పనిచేసేది. ఇవాళ అసలు ఇష్టానుసారంగా భ్రష్టు పట్టిపోతా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన వాళ్ళంతా కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసారు, అధికార పార్టీలోకి వచ్చారు 2014, 2018. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా జాయిన్ చేసుకో, మాకు అవసరం లేదు అని చెప్పేసానని ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చిన అధికార పార్టీ కూడా అంతే. అంటే వాళ్ళకి సిగ్గు లేదు, ఇక అంతకన్నా ఎక్కువ వీళ్ళకి సిగ్గు లేదని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. అసలు ఇక ఓట్లు, అందుకే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది. ఓటింగ్ శాతం ఎందుకు తగ్గుతాం అనుకుంటున్నారు? ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా నమోదైతుంది, అసలు హైదరాబాద్లో అయితే ఇక అసలు ఓటేయడానికి కూడా ఇష్టపడట్లేదు ప్రజలు. హైదరాబాద్లో ఓటేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు వేస్తారండి మరి? ఈ రకమైన రాజకీయాలు, నీచపు రాజకీయాలు చేస్తూ ఉంటే. ఇంకా దరిద్రం ఏంటంటే ఈ వారం 10 రోజులల్లా గద్వాల్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఉంది, కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే ఫస్ట్ ఆయన బీఆర్ఎస్లో గెలిచిండు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్ ఇక అధ్యాత్మది అని చెప్పి కాంగ్రెస్లోకి వచ్చిండు 12 రోజుల తర్వాత, 14 రోజుల తర్వాత. మళ్ళా 1-2 రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉండి మళ్ళా ఇవాళ పొద్దుటిల్లి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అంటాడు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, మళ్ళా ఇప్పుడు మంత్రి జూపల్లి కృష్ణారావు పోయి భోజనం నిలిపించుకుంటే యాడికి ఇవ్వలేదే బాబు, మా పార్టీలోనే ఉన్నాడు అని చెప్తాడు. అంటే గద్వాల్ నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏంటిదండి? అంటే వాళ్ళు పిచ్చోళ్ళ? గద్వాల్ నియోజకవర్గ ప్రజలు పిచ్చోళ్ళ ఎట్లా? ఇష్టానుసారంగా మళ్ళీ వీళ్ళు పొద్దుగా లేస్తే ఈ ప్రజాస్వామ్యం గురించి, ఆ తర్వాత ఇక అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం గురించి వీళ్ళు చెప్తారు ముచ్చట్లు. దరిద్రం ఏంటంటే మళ్ళీ వీళ్ళంతా పరిపాలించటం, వీళ్ళు పరిపాలకులు, వీళ్ళు చెప్పినట్టే వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఇగో అంత దరిద్రమైన నీచమైనటువంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. మరి వీటి మీద చట్టాలు లేవు, యాక్షన్లు లేవు, ఫిరాయింపులు. ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోయిండు అని అంటే మాత్రానికి సస్పెన్షన్ చేయాల్సిందే. వేటు వేసి మళ్ళొక 2 టర్మ్స్, ఓ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదని చెప్తే మాత్రానికి అప్పుడు ఏడ గెలిచినరో ఆడే సైలెంట్ కూర్చొని ఉంటారు. లేకపోతే ఈ పార్టీలు మారటం, ఓట్లేసిన ప్రజల్ని పిచ్చోళ్ళని చేయటం, వీళ్ళే కుర్చీల కోసం, లేకపోతే పైసల కోసం, ఆస్తుల కోసం ఇంత దరిద్రపు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత దరిద్రమైనటువంటి రాజకీయాలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువైపోయినాయి. ఒక పార్టీ, ఒక నాయకుడు, ఒకటేం లేదు. ఇక ఇష్టానుసారంగా రాజకీయాలు భ్రష్టు పట్టిపోతా ఉన్నాయి. ఇగో అందుకే ప్రజలకు చిరాకు వచ్చేసింది. చేదరించుకుంటున్నట్టు మాత్రానికి ప్రతి గ్రామంలో కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో వీటి గురించే, ఈ నీచపు రాజకీయాల గురించే చర్చ జరుగుతూ ఉంది.